హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అరోమా తెలుగు ఫ్లేవర్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు చూపించినవన్నీ గ్రైండ్ చేసుకోండి. బాండీలో నూనె వేడి చేసుకోండి. దాంట్లో చెక్క లవంగా ఇలాచి వేయండి. తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా వేపండి. నూనె బాగా కాగి ఉంటే ఉల్లిగడ్డలు తొందరగా వేగుతాయి అన్నమాట. అలాగా పచ్చివాసన పోయేదాకా వేపండి. వేపిన తర్వాత దాంట్లో తగినంత ఉప్పు వేసుకోండి. ఎందుకంటే ఉల్లిగడ్డలో ముందు నుంచే ఉప్పు వేసుకుంటే ఆనియన్లో ఉండే తీపిదనం పోతుందన్నమాట. తర్వాత ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. అది కూడా 2 నిమిషాలు వేపిన తర్వాత దీనికి ఫ్లేవర్ యాడ్ అవ్వాలంటే ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి ఉండాలి కదండి. ఈ టైంలోనే వేసుకుంటే నూనెలో మంచిగా వేగి వెల్లుల్లి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. వేగి మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ గుమగుమలాడుతూ ఉంటుంది. ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి. బాగా 2-3 సార్లు కడిగింది చికెన్ వేసుకొని దాంట్లో కావాల్సినంత పసుపు అంటే 1/2 టీ స్పూన్ వేసిన తర్వాత టమాటాలు ఇది ఉడికేటప్పటికల్లా టమాటా ప్యూరీ చేసుకొని పక్క పెట్టుకోండి. తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు అటు కలుపుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, కాజు, కొబ్బరి, గసగసాలు ఇవంతా వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు, ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కలపండి. దీంట్లోనే వాటర్ ఊరుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడే వేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకొని అది కూడా కలిపి పచ్చివాసన పోయేదాకా ఉన్న తర్వాత ఇప్పుడు కారం, తగినంత కారం స్మూత్గా అయ్యి నూనె పైకి తేలేదాకా కొంచెం జాగ్రత్తగా కలపండి. ఇప్పుడే సగం ఉడికిపోతుంది కాకుండా కొంచెం గ్రేవీగా ఉండాలని అనుకుంటే కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని అది ఉడికిన తర్వాత మసాలా వేసుకొని చూసుకోండి. ఉప్పు ఇప్పుడు సరిపోయిందా లేదా అని చూసుకొని కొత్తిమీర వేసుకొని దించేసేయండి. అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.